దైవజనమ, మీరు చూస్తున్న సమాజం, మీరు వింటున్న సమాజం, మీరు సంచరిస్తున్న సమాజం అక్రమం చేత నింపబడలేదా? కాదంటారా? ఇవి అక్రమము విస్తరిస్తున్న దినాలు. అక్రమం విస్తరించడం వలన ఏం జరుగుతుందో 3 మాటలు చెప్తాను. యేసు ప్రభువారు అంటారు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఒకవైపు కుటుంబాల్లో ప్రేమ క్షీణిస్తుంది, రెండోది దేవుని పట్ల ఆధ్యాత్మికమైన ప్రేమ ప్రజల హృదయాల్లో సన్నగిల్లిపోతుంది. ఏ కుటుంబంలో చూసినా నా భర్త నన్ను ప్రేమించట్లేదయ్యా, నా భార్య నన్ను ప్రేమించట్లేదయ్యా, అయ్యయ్యో మా పిల్లలు ఉన్నారే పురుగును చూసినట్టు చూస్తున్నారయ్యా మమ్మల్ని, వాడినొక్క మాట అంటే కస్సుమని లేస్తాడయ్యా. ఎక్కడ చూసినా ఈ మాటే. కారణం ఏంటో చెప్పమంటారా? అక్రమము విస్తరించుట చేత ప్రజలలో ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే, పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మీ 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 అని మమ్మీ కొంగుచాటు బిడ్డలాగా మమ్మీ ఒడిలో పండుకొని వాడికి 7, 8వ తరగతికి వచ్చేదాకా మమ్మీ 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 అని ఆడుకుంటూ తిరిగిన బిడ్డ 10th క్లాస్కి వచ్చేసరికి సపరేట్గా ఉంటాడు. తల్లిదండ్రులతో మమేకమై తిరగడం. ఎందుకో చెప్పంటారా? అక్రమం విస్తరించడం చేత తల్లి పట్ల ప్రేమ, నాన్న పట్ల ప్రేమ, కుటుంబం పట్ల ప్రేమ చల్లారిపోతున్న దినాలు మనం చూస్తున్నాం. నేను చెప్తున్న మాట అవునంటారా కాదంటారా? ఎందుకు ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమ చల్లారిపోయింది? అక్రమం విస్తరిస్తే నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ కుటుంబంలో ఏ అక్రమం జొరబడకుండా, అక్రమం రోజు రోజుకు మన కుటుంబాల్లో క్షీణించిపోవునుగాక. అది విస్తరించకూడదు. క్రమం విస్తరించాలి, ఆధ్యాత్మికత విస్తరించాలి, ప్రార్థనా జీవితం విస్తరించాలి. అక్రమం విస్తరించడం చేత ఎలా ప్రేమ చల్లారిపోతుందో ఇవి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పదు. కృష్ణా జిల్లా ఓ ప్రాంతంలో 50 సంవత్సరాల వయసు కలిగిన అక్రమంలో పడిపోయింది. ఆ అక్రమస్తుడు తనతో పాడు పని చేస్తా చివరికి ఆ కూతురుతో కూడా అక్రమంగా ప్రవర్తించాడు. తల్లికి తెలిసింది. నేను నీ దగ్గరికి నీ కూతురు అన్నాడట. దినాలు అట్లా సాగుతున్నాయి. వావి వరసలు తప్పి తల్లి కూతురు. ఇది భర్తకు తెలిసింది. ఏంటే నువ్వు చేసే పాడు పని? నువ్వు చేసింది కాకుండా కూతురును కూడా ఏం చేశారో తెలుసా? ఆ భర్తకు కడుపు నిండా భోజనం పెట్టి ఆ తిన్న ఆహారంలో మత్తు పదార్థాన్ని కలిపి భోజనం చేసి గాఢ నిద్రలో ఉంటుండగా ప్రియుణ్ణి పిలిచి కూతురు కాళ్ళు పట్టుకుంటే, భార్య చేతులు పట్టుకుంటే ఆ ప్రియుడు దిండదిమి ఊపిరాడకుండా చంపేశాడు. కన్న తండ్రి, కట్టుకున్న భర్త, 25 సంవత్సరాల దాంపత్యం, 23 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తండ్రి చంపటానికి చేతులు ఎలా వచ్చాయి? ప్రేమ లేదు గనుక. ప్రేమ ఎందుకు లేదు? అక్రమం విస్తరించింది గనుక. తమ్ముడు, చెల్లి, నీ గుండెల్లో అక్రమం ఉంటే భర్తను ప్రేమించలేవు. అక్రమం ఉంటే భార్యను ప్రేమించలేవు. అక్రమం ఉంటే పిల్లల్ని ప్రేమించలేవు. ప్రేమించకపోగా ఉన్మాదిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఓ మాట అడుగు, నా హృదయంలో ఉన్న అక్రమమంతా తొలగించి సక్రమమైన వాడిగా బ్రతుకున్నట్లుగా కృప చూపించాయా. తమ్ముడు, అక్రమం విస్తరిస్తే ఆత్మ సంబంధమైన ప్రేమ కూడా నీలో చల్లారిపోతుంది. ఒకప్పుడు వాక్యం అంటే నీకు ఎంత ఇష్టం, మోకరించి ప్రార్థన చేయటం అంటే ఎంత ఇష్టం, ఆదివారం మందిరానికి వెళ్ళటం అంటే ఎంత ఇష్టం, ప్రభువుని తనివి తీరా ఆరాధించటం అంటే ఎంత ఇష్టపడేవాడివి. ఎందుకు ఈరోజు ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావు?
వాక్యం పట్ల ఎందుకు ఆ ఆసక్తిని కోల్పోయావు? తమ్ముడా నా వైపు చూడు, చెల్లి నా వైపు చూడు. ఆ తొల్లిటి దినాల్లో ఉన్న ఆ తొలి ప్రేమ ఎందుకు మర్చిపోయావు? ఎందుకు కోల్పోయావు? ఎందుకు తెలుసా? అక్రమము విస్తరించింది గనుక. తమ్ముడు, ఏ చిన్న అక్రమం అతిక్రమం నీలో ప్రవేశించిన యేసయ్యను ప్రేమించే ప్రేమలో మార్పు వస్తుంది. నీ ప్రేమ చల్లారిపోతుంది. ఈ వాక్యం వింటుండగా నీలో ఉన్న ప్రతి అక్రమాన్ని యేసు నామం పేరిట తొలగించుకుందువుగాక. అక్రమం విస్తరించడం చేత నంబర్ 1 ప్రేమ చల్లారిపోతుంది. నంబర్ 2 అక్రమము విస్తరించుట చేత ఆయుష్ తగ్గిపోతుంది.